రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో విలీనమైన అయ్యూరుపల్లికి గత ప్రభుత్వం రోడ్లను బాగు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని ఆదివారం జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోనాయిపల్లి, నాంపల్లి, శత్రాజుపల్లి రోడ్లు బాగు చేశారు. కానీ అయ్యూరుపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డును బాగు చేయకపోవడంతో రైతన్నలు, ద్విచక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని నాణ్యమైన డబుల్ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, రైతులు రాజు, మల్లయ్య, గ్రామ ప్రజలు ఉన్నారు. గ్రామం ఏదైతే ఉందో వేములవాడకు 2 కిలోమీటర్ పరిధిలోనే ఉంటుంది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అయ్యర్పల్లి, వేములవాడ నుంచి అయ్యర్పల్లికి వచ్చే రోడ్డును పూర్తిగా విస్మరించింది. మరి ఆ ప్రభుత్వంలో కూడా వేములవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వేములవాడ, కోనాయిపల్లి, వేములవాడ, బాలనగర్, వేములవాడ ఇటు సిరిసిల్ల రోడ్డును బాగు చేసుకున్నారు తప్ప కానీ మరి అయ్యర్పల్లి గ్రామాన్ని పూర్తిగా విస్మరించారు గత పాలకులు. ఆ వేములవాడ చుట్టుపక్కల ఉన్న రోడ్ల మాదిరిగానే ఈ వేములవాడ అయ్యర్పల్లిని కూడా మధ్యలో లైటింగ్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సందర్భంగా ఈ వేములవాడ పట్టణ ప్రజానీకం తరఫున, ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల తరఫున, సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా ఈ రోడ్డు నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న సామాన్య ప్రజానీకం, ద్విచక్ర వాహనదారులు, రైతాంగం ఈ రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి సాధ్యమైన త్వరలో ఈ రోడ్డుకు బడ్జెట్ కేటాయించి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.